రేపు భోగి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. ఇలా చేస్తే జన్మల పాపాలు పోతాయి, దరిద్రాలు పోతాయి, అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉండగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకోండి. ఇలా వేయటం వల్ల మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారండి. చాలా మంచి రిజల్ట్ అనేది పొందుతారనమాట. భోగి పండగ రోజు మనం ఏంటంటే కనుక తెల్లవారుజామునే నిద్ర లేచేసి చక్కగా భోగి మంటలు వేస్తూ ఉంటాము. అలా వేయటం వల్ల మనకేంటంటే మనలో ఉండే అంటే పాతకు అంటే మనము పాతకి ఏంటంటే కనుక పాతదనానికి మన ముగింపు పలికి కొత్తదనానికి స్వస్తికి పలుకుతూ ఉంటాం కదా. అయితే ఈరోజు మీరు మర్చిపోకుండా భోగి మంటలు వేసేవారు ముందుగా ఏంటంటే కనుక పూర్వం రోజుల్లో అండి ఒక నెల రోజుల నుంచి పిడికల్ని చేసుకుని ఆ పిడికల్ని ఏంటంటే కనుక ఎండబెట్టి వాటిని దాచి భోగి మంటలు వాటితో వేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఎవరికి కూడా అలాంటి వీలు పడదు. కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక భోగి మంటల్లో పాత వస్తువులన్నీ కూడా వేసేసి భోగి మంటలు వేస్తూ ఉంటారు. భోగి మంటల దగ్గర ఏంటంటే కనుక మనము చక్కగా అగ్గిని అంటే కాపుకుంటూ ఆ పొగని కాపుకుంటూ అక్కడే భోగి మంటల దగ్గర చిన్న పెద్ద తేడా లేకుండా అందరు అక్కడే కూర్చోవటం అనేది జరుగుతుంది, మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఈ భోగి రోజున ప్రత్యేకించి స్నానాన్ని ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు బుధవారం భోగి కాపున మర్చిపోకుండా స్నానం అయితే ఈ విధంగా చేయండి. స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఇది కలుపుకొని చేస్తే మీకు ఆయుష్ పెరుగుతుంది, అష్టదరిద్రాలు పోతాయి, అంటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. స్నానం ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, అసలు భోగి రోజు ఏ పనులు చేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు బుధవారం భోగి కదా. అయితే మీరు భోగ భాగ్యాలతో తులతూగుతూ ఉండాలన్న, సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా మర్చిపోకుండా అండి స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చెయ్యండి. ఇలా చేయటం వల్ల మీరు ఏంటంటే అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. ఉదయం లేవగానే ఏంటంటే భోగి మంటలు వేసిన తర్వాత మనం స్నానం చేస్తాం కదా. స్నానం చేసేసి చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి, స్నానం చేసే నీటిలో రేగాకులు ఉంటాయి కదా, 7 రేగాకులను తెచ్చుకొని చేతితో మెదిపేసి ఆ రేగాకులను ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. అలానే రేగాకులు ఒకవేళ మాకు దొరకవండి అనుకునేవారు పసుపుని కూడా వేసుకొని స్నానం చేయొచ్చండి. అలా కూడా మనకేంటంటే ఫలితం వస్తుందన్నమాట. ఈ విధంగా కూడా స్నానం చేయొచ్చు. రేగు ఆకులతో కానీ పసుపుతో కానీ మనం నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి. మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, అలానే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన కొన్ని అంటే పాపాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. మనకు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. చాలా ఘనంగా మనం జరుపుకుంటూ ఉంటాం కదా, చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతి పండుగను మనం చక్కగా ఘనంగా జరుపుకుంటాం కదా. అయితే ఈ సంక్రాంతి రోజు ముందుగా మనం జరుపుకునే పండుగ ఏదైనా ఉందా అంటే భోగి. అంటే సంక్రాంతికి ఒక రోజు ముందు వస్తుంది కదా. ఈ భోగి రోజు కొన్ని నియమాలను పాటిస్తే చాలా మంచిది. ప్రత్యేకించి స్నానం ఈ విధంగా చేయటం వల్ల పూర్వకర్మ శాపాలు, పాపాలు, మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఇవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయన్నమాట. అలానే జన్మల దరిద్రాలు కూడా పోయి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ధరిస్తే దరిద్రం పడుతుందండి. సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే ఇబ్బంది తలెత్తుతుందన్నమాట. అందుకే మీరు మర్చిపోకుండా మీరు నార్మల్గా బట్టలు ధరించండి. పసుపు రంగు బట్టలు కానీ తెలుపు రంగు బట్టలు కానీ ఏవి ధరించినా మంచిదే, కానీ నలుపు మాత్రం అసలు ధరించకండి. నలుపుని అవాయిడ్ చేయండి. నలుపుని అవాయిడ్ చేయటమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి నలుపు వస్త్రాలు అయితే ధరించకండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ముందుగా మీరు ఏంటంటే కనుక ఇలా స్నానం చేసేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదండి. భోగి రోజు అంటే విష్ణుమూర్తిని పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. అలానే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనకు సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికైతే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మనం తులతూగుతూ ఉండాలి, మన ఇల్లు మనకి ఇబ్బంది ఉండకూడదు, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు అంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఏమీ లేదు, ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి శుచిగా మనం అంటే బట్టలు వేసుకొని ఆ తర్వాత ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అనంతరం వచ్చేసి అండి గుర్తుపెట్టుకోండి, ఇలా పసుపు నీళ్లు చల్లుకున్న తర్వాత ఇల్లంతా కూడా మనం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ఏంటంటే కనుక రంగవల్లులతో చక్కగా అలంకరించుకోండి. వాకిలు నిండుగా ఏంటంటే కనుక రంగవల్లులు అంటే తీర్చిదిద్దండి. అలా చేసిన తర్వాత ఇంకా మీరు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి. స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మనము అంటే స్వామివారి పటం దగ్గర దీపారాధన చేయాలి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు నైవేద్యంగా పాల పాయసం కానీ లేదంటే కనుక ఏదైనా సరే నైవేద్యం చేసి పెట్టొచ్చండి. ఇదే నైవేద్యంగా పెట్టాలని రూల్ లేదు, కానీ కాకపోతే ఏంటంటే కనుక నైవేద్యంగా పాలతో చేసింది కానీ బెల్లంతో చేసిన ఆహార పదార్థం కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ఇలా స్వామివారిని ఏంటంటే కనుక రకరకాల పుష్పాలతో మీ దగ్గర ఉండే పుష్పాలతో అంటే అలానే తులసి దళాలతో
పూజించండి. పిండి దీపం వీలుంటే పిండి దీపం చేసుకోండి. పిండి దీపం కుదరకపోతే నార్మల్గా దీపం పెట్టండి. అలా దీపం పెట్టిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఇక ఈ రోజు ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టడం, దీపం పెట్టడం, అరటిపళ్ళు సమర్పించటం, అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా చేసిన తర్వాత నైవేద్యంగా మనం ఏదైనా సరే తీపి పదార్థాన్ని పెట్టేసి ఈరోజు ఖచ్చితంగా చాలామంది కూడా ఏంటంటే కనుక నువ్వులు తింటూ ఉంటారు. నువ్వులు లడ్డు రూపంలో కానీ లేదంటే కనుక మన సైడ్ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదండి. తెలంగాణలో అయితే ఏంటంటే కనుక సజ్జల రొట్టెలు అంటారు కదా, అవి చేసి అందులో నువ్వులు వేస్తూ ఉంటారు. కొంతమంది బియ్యపు రొట్టెని చేసి అందులో నువ్వులను వేసి వాటిని కాల్చి ఆ తర్వాత ఆ రోజు అంటే భోగి రోజు తినడం అనేది జరుగుతుంది. అలా తింటే మంచి చేకూరుతుందని భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా నువ్వులు ఒక రకంగా చూసుకుంటే ప్రోటీన్ ఉంటుంది. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే నువ్వులు శరీరానికి వేడి కలిగిస్తుంది. అలాగే కాకుండా బలాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి వీటిని స్వీకరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి నువ్వుల లడ్డు కానీ లేదంటే గనక నువ్వులతో కూడిన ఆహారం కానీ ఏ విధంగా సరే ఈరోజు తీసుకోండి. ఇలా తీసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఖచ్చితంగా నువ్వులు బెల్లం తప్పనిసరిగా తినాలి ఈరోజు. ఇలా తింటేనే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నువ్వుండలు కానీ బెల్లంతో కూడిన ఆహారం కానీ బెల్లం పరమాన్నం కానీ కూడా చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇలా పులగమని చేసుకుంటూ ఉంటారు కదా, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అది తినటం వల్ల మన శరీరానికి అంటే చాలా వరకు కూడా బలం అనేది చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నువ్వులు అలానే బెల్లం ఉండేలాగా చూసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకొని తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేసేసి చిన్నపిల్లలు మన ఇంట్లో 5 ఏళ్ల లోపు పిల్లలు ఉంటే వాళ్లకు భోగి పళ్ళు పోయటం అనేది జరుగుతుంది. భోగి పళ్ళు పోసేటప్పుడు చిల్లర నాణ్యాలు అలానే కాకుండా శనగల్ని కలుపుతారు. కానీ శనగల్ని కలపకూడదండి. భోగి అంటే పళ్ళు పోసేటప్పుడు పిల్లలకు ఏంటంటే కనుక ఇలా మీరు గుర్తు పెట్టుకోండి, ఆ భోగి పళ్ళు పోసేటప్పుడు చిల్లర నాణ్యాలు, చెరుకు గడలు అలానే కాకుండా ఇలా పూల రెక్కలు ఉంటాయి కదా, అవి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా కలిపి పోయటం అనేది జరుగుతుంది. కొంతమంది ఏంటంటే అందులో శనగలు కలుపుతారు. కానీ శాస్త్రాల ప్రకారం శనగలు కలపకూడదని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి శనగలు కలపకపోవడమే బెటర్ అనమాట. ఇలా భోగి పళ్ళు పోస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే బొమ్మల కొలువు అని కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది చేసుకుంటారు. కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి ఇలా ఈ రోజున ఏంటంటే కనుక రకరకాల అంటే పనులు పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ భోగి రోజున మీరు గడ్డం గీయించుకోవటం కానీ సేవింగ్ చేయించుకోవటం కానీ చెయ్యకండి. ఇలా చేస్తే మీకు జన్మల దరిద్రాలు పడతాయండి. జన్మల దరిద్రాలు పట్టి మీకు అంటే ఇబ్బందులు ఏర్పడతాయి అనమాట. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక గడ్డం గీసుకోవటం కానీ షేవింగ్ చేసుకోవటం కానీ చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ రోజున గోర్లు కత్తిరించకూడదండి. గోర్లు కత్తిరించడం ఇలాంటివి చేసుకుంటే కూడా మనకు నష్టం చేకూరుతుంది. దరిద్రం కదండి, ఆ పనులన్నీ కూడా దరిద్ర పనుల కిందికి వస్తాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. ఆ తర్వాత ఈరోజు తప్పనిసరిగా మీరు అంటే పూజ చేసుకుంటారు కదా, పూజ చేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకుని తీసి దాన్ని శుభ్రం చేసి దానిపైన బెల్లం ముక్కని పెట్టండి. దానిపైన ఏంటంటే కనుక ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యిని పోయండి. అంటే బెల్లం పైన ఎప్పుడైతే ఆవు నెయ్యిని పోస్తారో ఆవు నెయ్యి ఏంటంటే కనుక శుద్ధి అయిపోతుంది. బెల్లం కూడా ఇంకా శక్తివంతంగా మారుతుంది. అది భగవంతుడికి చేరుతుంది. అది భగవంతుడికి నివేదన అవుతుందన్నమాట ఆ పదార్థం. కాబట్టి భగవంతుడి పటం ముందు బెల్లము అలానే కాకుండా ఆవు నెయ్యిని కలపండి. ఆవు నెయ్యి లేకపోతే తేనెనైనా సరే ఆ బెల్లం పై నుంచి పోసేసి చక్కగా భగవంతుడికి అంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని మీరేంటంటే కనుక జాతక దోషాలు పోవాలి, జాతక సమస్యలు పోవాలి, అనేక రకాల సమస్యల నుంచి నేను బయటపడాలి, కష్టం ఉండకూడదు, జాతకం చండాలంగా ఉంది అంటే జాతకం అనేది సరిగ్గా లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజునే ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ని చూసి మీరు షాక్ అయిపోతారనమాట. అందుకే మీరు తప్పనిసరిగా ఇలా గుర్తుపెట్టుకొని ఇలా ఏంటంటే కనుక బెల్లం అనేది ఖచ్చితంగా తినండి. బెల్లం తినటం వల్ల మన జాతక సమస్యలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, బాధలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కూడా చేకూరుతాయి. కాబట్టి ఈరోజు ఈ పని చేయటం వల్ల మంచి జరుగుతుందండి. ఇక అనంతరం వచ్చేసి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక 5 కరివేపాకు రెబ్బలు తీసేసుకొని ఈ ఆకులని కాల్చండి. ఇలా కాలిస్తే బుధానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి. గ్రహస్థితి కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కరివేపాకు గురించి మనందరికీ తెలిసిందే కదా, కరివేపాకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. కరివేపాకు అతీత శక్తివంతమైనది. కరివేపాకు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. అందుకే కరివేపాకు ఆకులను తీసుకోండి. కరివేపాకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కరివేపాకు ఉంటుంది కదా, 5 రెబ్బలు తీసుకోండి. అంటే మన ఇళ్లలోనే ఉంటుంది కదా కరివేపాకు, 5 రెబ్బలు తీసుకోండి. అలా తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే సాయంత్రం సంధ్యా సమయం అండి, 7 గంటల సమయం. ఆ సమయాలలో ఏంటంటే బుధానుగ్రహం లేదు, మాకు దైవానుగ్రహం లేదు, మాకు ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు
బాధలు వస్తున్నాయి, ఎప్పుడు మాకు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక సమస్యలు వస్తున్నాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు 5 కరివేపాకు రెబ్బల్ని తీసుకొని వాటిని ఏంటంటే తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆకులను ఏంటంటే కనుక చక్కగా కాల్చేయండి. అలా కాల్చడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఆ ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఈ ఆకులను అయితే కాల్చండి. ఈరోజు ఈ విధంగా కాల్చడం వల్ల మనకు దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే కనుక 5 కరివేపాకు రెబ్బల్ని కాల్చేటప్పుడు మీ గ్రహస్థితి మెరుగుపడాలి, గ్రహాల అంటే వల్ల మాకు మంచి జరగాలి, గ్రహాలు మాకు అనుకూలించాలి, మా స్థితిగతులన్నీ కూడా సరిగ్గా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని కాలిస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. బుధానుగ్రహం కలుగుతుంది, గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా సకల శుభాలు చేకూరుతాయి. సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆకులను ఖచ్చితంగా కాల్చండి. అలా కాల్చేసిన తర్వాత మీరు ఇంకా వాటిని వదిలేయండి. మీ సింక్ దగ్గర కానీ మీకు వాష్ ఏరియా దగ్గర కానీ ఈ యొక్క కరివేపాకు ఆకులను అయితే ఖచ్చితంగా కాల్చుకోండి. అలా కాల్చడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు, మంచి రిజల్ట్ని చూస్తారు. ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ని అసలు వండకండి. నాన్ వెజ్ని వండి తినడం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు నష్టాలు కష్టాలు ఏర్పడతాయి, ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మీరు తినకపోవడమే బెటర్ అనమాట. నాన్ వెజ్ని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు. అలానే ఏంటంటే ముల్లంగి ఉంటుంది కదా, ముల్లంగి గుమ్మడికాయను కూడా తినకూడదండి, మష్రూమ్స్ని కూడా తినకూడదు. అవేంటంటే నాన్ వెజ్ కిందకే వస్తాయి కాబట్టి వాటిని తినడం వల్ల మనం సంవత్సరం అంతా కూడా కష్టాల పాలవుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. వాటిని అవాయిడ్ చేసేయండి, అవి తినకండి. ఇంట్లో ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను పాటించండి. స్త్రీలు ఏడవటం కానీ, కంటతడి పెట్టుకోవటం కానీ, నల్లటి వస్త్రాలు ధరించడం, జుట్టు వీరబోసుకోవటం కానీ ఇలాంటివి చేస్తే ఇబ్బందులు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి చిన్న చిన్న నియమాలను పాటించుకొని మీకుండే నష్టాలను కష్టాలను పోగొట్టుకోండి. భోగి మంటలు వేసిన తర్వాత భోగి మంటల దగ్గర మనము కొద్దిగా ఆవాలు ఉంటాయి కదండి, నల్ల ఆవాలను తీసుకొని 11 సార్లు తల చుట్టూ తిప్పి వాటిని మంటల్లో వేయటం వల్ల మనకుండే ఇబ్బందులు కూడా పోతాయండి. మనకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆవాలను 11 సార్లు భోగి మంటల్లో అంటే భోగి చుట్టూ తిరగండి, తిరిగి మీ తల చుట్టూ తిప్పుకొని ఆ తర్వాత మంటల్లో వేసుకోండి. అలా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇంకా తిరుగులేని యోగం కూడా కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారండి. ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ మీరు ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను అయితే పొందండి. మీ జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను పోగొట్టుకోండి. సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి.